హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఫస్ట్ చాప్టర్ దట్ ఈస్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో నుంచి ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా? సో ఈ చాప్టర్ లో ఎక్కువగా న్యూమరికల్స్ ఉంటాయి కాబట్టి మీకు ఫస్ట్ 1 to 20 ఎలిమెంట్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. వాటి అటమిక్ నంబర్స్ అండ్ వాటి అటమిక్ మాసెస్ అన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. న్యూమరికల్స్ క్యాల్కులేట్ చేయడానికి అటమిక్ మాసెస్ చాలా ఇంపార్టెంట్. సో 1 to 20 ఎలిమెంట్స్ టాబ్లెట్ ఫామ్ ఇచ్చాను. ప్లీజ్ చెక్అవుట్ అండ్ జస్ట్ లెర్న్ ద ఎలిమెంట్ నేమ్, అటమిక్ నంబర్ అండ్ అటమిక్ మాసెస్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. 1 to 20 ఎలిమెంట్స్ నేర్చుకోవాలి కంపల్సరీగా. సో లెట్స్ స్టార్ట్ 1 మార్క్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1. సో ఈ క్వశ్చన్ బోర్డ్ మోడల్ పేపర్లో అడిగారు. ఓకేనా? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ ద కాంపౌండ్స్ ఇల్లుస్ట్రేట్ ద లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈచ్ ఆప్షన్లో 2 కాంపౌండ్స్ ఇచ్చాడు అనమాట. ఓకే, ఈ ఆప్షన్స్లో ఏ 2 కాంపౌండ్స్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ని ఫాలో అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, సో లెట్స్ సీ దట్. సో ఫస్ట్ మనకి లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ అంటే ఏంటో తెలియాలి. అకార్డింగ్ టు దిస్ లా, ఇఫ్ 2 elements can combine to form more than 1 compound, the masses of one element that combine with a fixed mass of the other element are in the ratio of small whole numbers. ఇది స్టేట్మెంట్, లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ స్టేట్మెంట్. సో జస్ట్ ఐల్ ఎక్స్ప్లెయిన్ దిస్. ఏవైనా 2 కాంపౌండ్స్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ ని ఫాలో అవ్వాలి అంటే అవి 2 కండిషన్స్ ని ఫాలో అవ్వాలి. ఏంటా 2 కండిషన్స్? సో ఫస్ట్ కండిషన్ ఈస్ 2 compounds should have same elements. ఓకే, ఏ 2 కాంపౌండ్స్ని అయితే మనం తీసుకుంటున్నామో ఆ 2 కాంపౌండ్స్లో సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్లో వాటర్ H2O అండ్ Na2O ఉంది. ఫస్ట్ కాంపౌండ్లో హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఉంది. ఓకే, నెక్స్ట్ కాంపౌండ్లో Na2 అండ్ O ఉంది. అంటే ఇక్కడ హైడ్రోజన్, ఆక్సిజన్ ఒక కాంపౌండ్లో ఉంటే ఇంకో కాంపౌండ్లో సోడియం అండ్ ఆక్సిజన్ ఉంది. సో ఇక్కడ 2 కాంపౌండ్స్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇట్ విల్ నాట్ ఫాలో ద లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్. నెక్స్ట్ చూడండి, సెకండ్ వన్ MgO అండ్ Na2O, మెగ్నీషియం, ఆక్సిజన్ అండ్ సోడియం అండ్ ఆక్సిజన్. ఇక్కడ కూడా 2 కాంపౌండ్స్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మెగ్నీషియం అండ్ ఆక్సిజన్ ఒక కాంపౌండ్లో ఉంది అండ్ సోడియం అండ్ ఆక్సిజన్ ఇంకో కాంపౌండ్లో ఉంది. ఇక్కడ కూడా 2 కాంపౌండ్స్లో సేమ్ ఎలిమెంట్స్ లేవు. సో దిస్ ఆల్సో విల్ నాట్ ఫాలో ద లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. ఇది కూడా ఫాలో అవ్వదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్. సో ఇందులో కూడా Na2O అండ్ BaO, Na అండ్ ఆక్సిజన్ ఒక కాంపౌండ్ లో ఉన్నాయి, బేరియం అండ్ ఆక్సిజన్ ఇంకో కాంపౌండ్ లో ఉన్నాయి. సో ఇందులో కూడా 2 కాంపౌండ్స్ లో సేమ్ ఎలిమెంట్స్ లేవు. సో ఇది కూడా లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ ఫాలో అవ్వవు. ఫస్ట్ కండిషన్ ఏంటి? మనకు 2 కాంపౌండ్స్ షుడ్ హ్యావ్ ద సేమ్ ఎలిమెంట్స్. సో ఫోర్త్ ఆప్షన్ SnCl2 అండ్ SnCl4. ఈ 2 కాంపౌండ్స్ లో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. Sn అంటే టిన్ అండ్ క్లోరిన్, టిన్ అండ్ క్లోరిన్ 2 కాంపౌండ్స్ లో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్త్ది లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ ని ఫాలో అవుతుంది. ఓకే, సో దీంతో మనకు సగం ఆన్సర్ వచ్చేసినట్టే. స్టిల్ వీ నీడ్ టు సీ ద సెకండ్ కండిషన్. వాట్ ఈస్ దట్ కండిషన్? ద ఎలిమెంట్స్ ఇన్ 2 కాంపౌండ్స్ షుడ్ హ్యావ్ స్మాల్ హోల్ నంబర్ రేషియో. ఓకే, సో ఈ 2 కాంపౌండ్స్లో ఉన్న ఎలిమెంట్స్ స్మాల్ హోల్ నంబర్ రేషియోలో ఉండాలి. ఓకే, అది ఎలాగో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ సీ. ఇక్కడ మనం సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫోర్త్ ఆప్షన్ దట్ ఈస్ SnCl2 అండ్ SnCl4 కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే టిన్ Sn ప్లస్ క్లోరిన్ Cl, ఇవి 2 రియాక్ట్ అయ్యి 2 కాంపౌండ్స్ ఇస్తాయి అనమాట. వాట్ ఆర్ దోస్ కాంపౌండ్స్? SnCl2 అండ్ SnCl4. ఓకే, సో నౌ లెట్స్ సీ ద అటామిక్ మాసెస్. టిన్ అటామిక్ మాస్ ఎంత? 118.7 అండ్ క్లోరిన్ అటామిక్ మాస్ ఎంత? 35.5. 2 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 2. ఓకే, SnCl4 లో కూడా ఒకటే టిన్ ఉంది. సో అటామిక్ మాస్ ఆఫ్ టిన్ ఈస్ 118.7. Cl4 దట్ ఈస్ 4 క్లోరిన్స్ ఉన్నాయి. సో 35.5 ఇంటూ 4. ఇక్కడ సేమ్ నంబర్ ఆఫ్ టిన్స్ ఉన్నాయి 2 కాంపౌండ్స్ లో. ఇప్పుడు మనము క్లోరిన్ రేషియో చూడాలన్నమాట. SnCl2 లో క్లోరిన్స్ 2 ఉన్నాయి. సో 35.5 ఇంటూ 2 బై 35.5 into 4. So 35 and 35 gets cancelled and 2/4 goes 2 times. So we will get 1/2, that is 1:2 ratio. So ఇక్కడ chlorines are in 1:2 ratio, that is small whole number ratio లో ఉన్నాయి. సో ఇక్కడ 2 కాంపౌండ్స్ లో ఒకటే టిన్ ఉంది అండ్ క్లోరిన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి మనము క్లోరిన్స్ రేషియో తీస్తే 1:2, that is small whole number ratio వచ్చింది. సో దీస్ 2 కాంపౌండ్స్ అంటే SnCl2 అండ్ SnCl4 లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ ని ఫాలో అవుతుంది. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2. ద కెమికల్ రియాక్షన్ ఈస్ బ్యాలెన్స్డ్ అకార్డింగ్ టు ద లా ఆఫ్. ద ఆన్సర్ ఈస్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఆన్సర్ ఏంటి? ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఓకే, ఇక్కడ ఏమడిగారు క్వశ్చన్?
మనము కెమికల్ రియాక్షన్స్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తాము, అకార్డింగ్ టు విచ్ లా మనము కెమికల్ రియాక్షన్స్ ని బ్యాలెన్స్ చేస్తాము అని అడుగుతున్నాడు. ఇక్కడ ఆన్సర్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. Let's see what is law of conservation of mass. The law of conservation of mass states that mass cannot be created or destroyed in a chemical reaction. It can only be changed from one form to the another form. So law of conservation of mass ఏం చెప్తుంది, మాస్ క్రియేట్ అవ్వదు, డిస్ట్రాయ్ అవ్వదు, బట్ ఇది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ లోకి చేంజ్ అవుతుంది తప్ప టోటల్ గా కొత్తగా క్రియేట్ అవ్వదు, టోటల్ గా డిస్ట్రాయ్ అవ్వదు అని చెప్తుంది. ఓకేనా, లెట్స్ అండర్స్టాండ్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఎలా యూజ్ పడుతుంది మన బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ కి అని. ఓకే, లెట్స్ టేక్ ఎ రియాక్షన్ CH4 that is methane plus 2CO2 giving rise to CO2 plus 2H2O. Okay, this is the reaction. This is methane and this is oxygen gas and this is carbon dioxide and this is water. Carbon dioxide is released out and water. Okay, ఈ రియాక్షన్ లో మనం 16 grams of methane తీసుకుంటున్నాము and it is reacting with 64 grams of ఆక్సిజన్. ఈ 16 grams ఎలా వచ్చింది అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ద మోలార్ మాస్ ఆఫ్ మీథేన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ 64 grams ఎలా వచ్చింది అంటే దిస్ ఇస్ మోలార్ మాస్ ఆఫ్ 2O2. ఓకే, మీకు అటామిక్ మాసెస్ వస్తే మీరు మోలార్ మాసెస్ కనుక్కోవచ్చు. ఓకేనా, ఇట్స్ వెరీ ఈజీ. నేను ఫస్ట్ టాబ్లెట్ ఫామ్ ఇచ్చాను కదా, అది మీరు నేర్చుకుంటే మీకు మోలార్ మాసెస్ క్యాల్కులేషన్స్ మీకు ఈజీగా వచ్చేస్తాయి అనమాట. అండ్ ఇక్కడ 44 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ఫార్మ్ టు. సో ఇక్కడ 44 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫార్మ్ అయితే వాటర్ ఎంత ఫార్మ్ అవుతుంది అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. లెట్స్ సీ దట్. సో ఇక్కడ రియాక్టెంట్ సైడ్ టోటల్ అమౌంట్ ఆఫ్ మాస్ ఎంత ఉంది, 16 + 64 ఉంది. ఓకే, సో టోటల్ ఇక్కడ 80 grams వస్తుంది. ఓకేనా, ఆన్ రియాక్టెంట్ సైడ్ 80 grams ఆఫ్ మాస్ ఉంది అండ్ ఆన్ ద ప్రోడక్ట్ సైడ్ 44 grams ఉంది. వాటర్ ఎంత ఉంది మనకు తెలియదు, X అనుకుందాం. సో మన అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ రియాక్టెంట్ సైడ్ ఎంత మాస్ ఉందో ప్రోడక్ట్ సైడ్ కూడా అంతే మాస్ రావాలి. ఓకే, సో 44 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంది అంటే రిమైనింగ్ అమౌంట్ ఎంత, ఇక్కడ 36 grams ఆఫ్ వాటర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ X ఎంత వస్తుంది అప్పుడు 36 grams. ఓకే, ఎందుకంటే 44 + 36 ఎంత 80 grams. ఓకే, ఇక్కడ ప్రోడక్ట్ సైడ్ కూడా మాస్ ఈక్వల్ అయిపోయింది. సో రియాక్టెంట్ సైడ్ అండ్ ప్రోడక్ట్ సైడ్ మాస్ షుడ్ బి ఈక్వల్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఓకే, అర్థమైంది కదా. సో మనం ఇట్లా బ్యాలెన్స్ చేయాలి కెమికల్ రియాక్షన్స్ ని అకార్డింగ్ టు ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. రియాక్టెంట్ మాస్ అండ్ ప్రోడక్ట్ మాస్ షుడ్ బి ఈక్వల్. ఓకే, next third question. The density of gas at STP is 1.25 gram per liter. What is the molecular mass of the gas? So ikkada 4 options ichadu. So which is the right one? Okay, let's see that. So ikkada question lo em ichadu, density of gas ichadu, that is 1.25 gram per liter. And so manam ikkada molecular mass of the gas kanukovali. So density, that is rho. Density is denoted by rho. Ee sign enti rho. Okay, density is equal to 1.25 gram per liter and gas at STP అన్నాడు కాబట్టి మోలార్ వాల్యూమ్ Vm at STP తీసుకోవాలి. మోలార్ వాల్యూమ్ ఈజ్ ఇండికేటెడ్ బై Vm at STP తీసుకోవాలి. ఓకే, మోలార్ వాల్యూమ్ at STP ఏ గ్యాస్ కైనా 22.4 లీటర్ పర్ మోల్ ఉంటుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. యూ షుడ్ రిమెంబర్ దిస్. మోలార్ వాల్యూమ్ ఆఫ్ ఎనీ గ్యాస్ ఎట్ STP విల్ బి ఈక్వల్ టు 22.4 liters పర్ మోల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫార్ములా ఏం యూజ్ చేస్తాము, డెన్సిటీ దట్ ఈస్ రో ఈజ్ ఈక్వల్ టు M దట్ ఈస్ మోలార్ మాస్ బై Vm దట్ ఈస్ మోలార్ వాల్యూమ్. మనం M క్యాల్కులేట్ చేయాలి కాబట్టి ఈ M ని మనం LHS సైడ్ తీసుకెళ్తున్నాము అండ్ ఈ రో ని మనము RHS సైడ్ తీసుకెళ్తున్నాం. సో M ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ మాలిక్యులర్ మాస్ ఈజ్ ఈక్వల్ టు రో దట్ ఈస్ డెన్సిటీ ఇంటూ Vm దట్ ఈస్ మోలార్ వాల్యూమ్. సో మోలార్ మాస్ M ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో 1.25 gram per liter అని ఇచ్చాడు ఇంటూ వాట్ ఈస్ మోలార్ వాల్యూమ్ ఎట్ STP 22.4 liters per mole. ఓకే, దీని గనక మనం సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకి 28 gram per mole వస్తుంది. ఓకే, మోలార్ మాస్ M is equal to 28 gram per mole. This is the answer. ఓకే, సెకండ్ ఆప్షన్ is the right option. Next, question number 4. 2.4 into 10 power 22 atoms of a diatomic element weighs 1.32 grams. Its molecular mass is. ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఒక డయాటమిక్ ఎలిమెంట్ లో 2.4 into 10 power 22 ఆటమ్స్ ఉన్నాయి, అది 1.32 grams వెయిట్ ఉంటుంది. ఓకే, దాని మాలిక్యులర్ మాస్ ని మనం కనుక్కోవాలి. సో మీరు ఎప్పుడైనా న్యూమరికల్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ న్యూమరికల్ ని 2 times చదవండి, తర్వాత ఏమేమైతే డేటా ఇచ్చాడో న్యూమరికల్ లో అది రాసుకోండి ఫస్ట్, దెన్ ఫార్ములా రాసుకోండి. దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు క్యాల్కులేట్ ద న్యూమరికల్. అప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనా, సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాము, ఫస్ట్ న్యూమరికల్ చదవండి అండ్ దెన్ లెట్స్ రైట్ ద గివెన్ డేటా ఇన్ ద న్యూమరికల్. న్యూమరికల్లో ఏ డేటా ఇచ్చాడో అది రాసుకుందాం. ఓకే, ఇక్కడ
గివెన్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ దట్ ఈస్ క్యాపిటల్ N నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 2.4 into 10^22 ఆటమ్స్ అని ఇచ్చాడు. ఓకే, దెన్ వాట్ ఈస్ అవగాడ్రోస్ నంబర్ Na? ఇది క్వశ్చన్లో ఇవ్వలేదు, బట్ వీ షుడ్ నో దట్. ఓకే, వాట్ ఈస్ అవగాడ్రోస్ నంబర్? Na 6.022 into 10^23 ఆటమ్స్ పర్ మోల్. ఇది మనము నేర్చుకోవాలి. ఈ నంబర్, ఈ అవగాడ్రోస్ నంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వీ షుడ్ లెర్న్ ద వాల్యూ. ఈ క్వశ్చన్లో మనం ఏం కనుక్కోవాలి? మాలిక్యులర్ మాస్ కనుక్కోవాలి. ఓకే, సో మాలిక్యులర్ మాస్ కనుక్కోవాలంటే మనకు నంబర్ ఆఫ్ మోల్స్ తెలిసి ఉండాలన్నమాట ఫస్ట్. సో ఫస్ట్ మనం నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కుందాం. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆటమ్స్ N ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఆటమ్స్ దట్ ఈస్ క్యాపిటల్ N బై అవగాడ్రోస్ నంబర్ Na. నంబర్ ఆఫ్ ఆటమ్స్ N వాల్యూ క్వశ్చన్లో ఇచ్చాడు కదా, ఎంత? 2.4 into 10^22 ఆటమ్స్ బై Na, దట్ ఈస్ అవగాడ్రోస్ నంబర్. అవగాడ్రోస్ నంబర్ ఎంత? 6.022 into 10^23. ఓకే, నెక్స్ట్ నంబర్ ఆఫ్ మోల్స్ N ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ మీరు ఏం చేశారంటే ఇది 2.4 by 6.022 ఉంది కదా, దీన్ని మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే 0.398 వస్తుంది ఇంటూ 10^22 ఇంటూ ఈ 10^23ని న్యూమరేటర్కి తీసుకెళ్ళండి. ఇట్ బికమ్స్ 10^-23. సో మీకు తెలుసు 10^22 ఇంటూ 10^-23ని ఎలా రాసుకోవచ్చు మనం? 10^22 ప్లస్ -23 ఇట్లానే రాసేసుకోండి. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి? 10^22 - 23 వస్తుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 10^-1. అవునా? ఇప్పుడు బేసెస్ సేమ్ ఉన్నాయి కదా ఇక్కడ. ఈ బేసెస్ సేమ్ ఉంటే మనం ఏం చేస్తాము? పవర్స్ని యాడ్ చేస్తాం. ఓకేనా? సో 22 ప్లస్ ఆఫ్ -23 అని రాసుకుంటాం. సో 10^22 - 23 వచ్చేస్తుంది. సో 10^-1. ఓకే, సో ఇక్కడ మీరు ఇదంతా సాల్వ్ చేస్తే మీకు ఏమొస్తుంది? N ఈజ్ ఈక్వల్ టు 0.398 into 10^-1 వస్తుంది. సో దిస్ క్యాన్ బి రిటర్న్ యాజ్ 0.0398 మోల్స్. ఓకే, సో మోలార్ మాస్ క్యాల్కులేషన్ చేయాలన్నమాట సెకండ్ స్టెప్. సో మోలార్ మాస్ ఆఫ్ సింగిల్ ఆటమ్ దట్ ఈస్ మోలార్ మాస్ ఆఫ్ ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ మాస్ బై నంబర్ ఆఫ్ మోల్స్. మోలార్ మాస్ ఆఫ్ ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ మాస్ ఎంత ఇచ్చాడు? 1.32. ఇది క్వశ్చన్లో ఇచ్చాడు 1.32 grams బై నంబర్ ఆఫ్ మోల్స్ ఇందాక మనం క్యాల్కులేట్ చేసాం కదా, దట్ ఈస్ 0.0398. ఓకే, ఇది కనుక సాల్వ్ చేస్తే మనకు ఎంత వస్తుంది? 33.12 వస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ద మోలార్ మాస్ ఆఫ్ ద ఆటమ్. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? డయాటమిక్ ఎలిమెంట్ అని ఇచ్చాడు. సో గివెన్ డయాటమిక్ ఎలిమెంట్ ఇన్ ద క్వశ్చన్. ఓకే, ద ఫార్ములా ఈజ్ M of molecule that is molar mass of molecule is equal to 2 into molar mass of atom. అంతే కదా, డయాటమిక్ మాలిక్యూల్ అంటే డై అంటే 2. సో 2 atoms ఉంటాయి. సో దిస్ ఈజ్ 1 atom మోలార్ మాస్. సో 2 atom మోలార్ మాస్ కనుక్కోవాలంటే 2 into మోలార్ మాస్ ఆఫ్ atom. ఓకే, సో 2 into 33.12 ఎంత వస్తుంది? మోలార్ మాస్ ఆఫ్ మాలిక్యూల్ is 66.2 gram per mole. ఓకే, here the option 3 is correct. Option 3 is correct, that is 66U. ఓకే, ఇక్కడ U అంటే యూనిఫైడ్ మాస్. ఓకే, సో మోలార్ మాసెస్కి యూనిఫైడ్ మాస్ అనేది యూనిట్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ హ్యావ్ ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ ఆటమ్స్? సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో ఏ దాంట్లో హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయో చెప్పాలి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1 mole ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ కంటైన్స్ అవగాడ్రోస్ నంబర్ ఆఫ్ ఆటమ్స్. 1 mole ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ తీసుకుంటే కనుక అందులో 6.023 into 10^23 నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. ఎందులో? 1 mole ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్. 1 mole ఈజ్ ఈక్వల్ టు అవగాడ్రో నెంబర్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈ క్వశ్చన్ ని మనం సాల్వ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఫస్ట్ మనం నంబర్ ఆఫ్ మోల్స్ ని క్యాల్కులేట్ చేయాలి, నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ని క్యాల్కులేట్ చేయాలి. ఫస్ట్ నంబర్ ఆఫ్ మోల్స్ క్యాల్కులేట్ చేసిన తర్వాత నంబర్ ఆఫ్ ఆటమ్స్ ని క్యాల్కులేట్ చేయాలి. ఓకే, లెట్స్ సీ. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 1 gram ఆఫ్ AU దట్ ఈస్ 1 gram ఆఫ్ గోల్డ్. AU అంటే గోల్డ్. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ నంబర్ ఆఫ్ మోల్స్ క్యాల్కులేట్ చేద్దాం. నంబర్ ఆఫ్ మోల్స్ దట్ ఈస్ స్మాల్ n. స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు గివెన్ మాస్ బై అటామిక్ మాస్ ఆఫ్ AU. ఓకే, అటామిక్ మాస్ ఆఫ్ గోల్డ్. సో గివెన్ మాస్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 1 gram బై 197. 197 ఈజ్ అటామిక్ మాస్ ఆఫ్ గోల్డ్. ఇక్కడ మనకి ఎంత వస్తుంది? దీన్ని సాల్వ్ చేస్తే 0.005 మోల్స్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ 1 gram సోడియం దట్ ఈస్ 1 gram Na. Na అంటే సోడియం. 1 gram సోడియం. N ఈజ్ ఈక్వల్ టు గివెన్ మాస్ ఆఫ్ సోడియం ఈజ్ 1 gram బై వాట్ ఈస్ అటామిక్ మాస్ ఆఫ్ సోడియం దట్ ఈస్ 23. సో 1/23 ఈజ్ ఈక్వల్ టు 0.04 moles. Next third option 1 gram lithium. Li అంటే lithium. Number of moles of lithium is equal to given mass 1 gram by atomic mass of lithium is 7. Okay, is equal to 0.14 moles. Next fourth option 1 gram of chlorine. Number of moles is equal to given mass. What is given mass? 1 gram by what is atomic mass of chlorine? 35.5. We are getting 0.028 moles. Okay,
సో ఇక్కడ ఈ 4 ఎలిమెంట్స్ కి మనకు నంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనము నంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోవాలి. ఓకేనా? సో నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఫార్ములా ఏంటి? నంబర్ ఆఫ్ ఆటమ్స్ క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ దట్ ఈస్ స్మాల్ n ఇంటూ Na. Na అంటే అవగాడ్రోస్ నంబర్. ఓకే, సో ఫస్ట్ మనం నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ గోల్డ్ చూద్దాం. నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ Au దట్ ఈస్ గోల్డ్ ఈజ్ ఈక్వల్ టు, సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గోల్డ్ ఎంత వచ్చాయి మనకు? 0.005 వచ్చాయి. ఓకే, ఇంటూ అవగాడ్రో నంబర్ ఎంత? 6.023 ఇంటూ 10^23. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 0.005 Na. ఇలా కూడా రాసుకోవచ్చు కదా. మనం ఏం చేసాము? 0.023 ఇంటూ 10^23 బదులు Na అని రాసేసాం డైరెక్ట్ గా. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ సోడియం. నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ సోడియం ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సోడియం ఎంత వచ్చింది మనకు? 0.04 ఇంటూ అవగాడ్రోస్ నంబర్ 6.023 ఇంటూ 10^23. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 0.04 Na అని రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ లిథియం ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ లిథియం ఎంత వచ్చినాయి మనకు? 0.14 ఇంటూ Na దట్ ఈస్ అవగాడ్రోస్ నంబర్ 6.023 ఇంటూ 10^23. సో దీన్ని మనం 0.14 Na లాగా రాసుకోవచ్చు. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ క్లోరిన్. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ క్లోరిన్ ఈస్ 0.028 మోల్స్ ఇంటూ 6.023 ఇంటూ 10^23 దట్ ఈస్ అవగాడ్రోస్ నంబర్. మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? 0.028 Na అని రాసుకోవచ్చు. సో ఈ 4 ఎలిమెంట్స్ నుంచి మనకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎందులో ఉన్నాయి చెక్ చేయండి. సో మనకు ఈ లిథియంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఎందుకంటే డెసిమల్ తర్వాత 1 వచ్చింది, మిగిలిన వాటిలో డెసిమల్ తర్వాత 0 zeros వచ్చాయి. సో డెసిమల్ తర్వాత 1 వచ్చింది కాబట్టి ఇది హైయెస్ట్ నెంబర్ అని అర్థం. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ లిథియం. ఓకే, సో లిథియం హ్యాస్ highest number of atoms. So option 3 is correct. Okay, ఇక్కడ 3 option ఏంటి? 1 gram of lithium solid. 3 option is correct. Okay, next question number 6. The empirical formula of an organic compound is CH2. The mass of 1 mole of it is 42 grams. The molecular formula of the compound is. ఈ question లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా ఏమి ఇచ్చాడో ఫస్ట్ రాసుకోండి. వాట్ ఈస్ ద డేటా గివెన్ ఇన్ ద క్వశ్చన్? సో ఇక్కడ డేటా ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గివెన్ కాంపౌండ్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్ లో? 42 grams. ఓకే, వాట్ ఈస్ ద ఎంపెరికల్ ఫార్ములా? CH2. ఓకే, CH2 ఇస్ ద ఎంపెరికల్ ఫార్ములా. సో ఇక్కడ మనం ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుంటాము? C ఈస్ కార్బన్. ఓకే, రైట్. కార్బన్ అటామిక్ మాస్ ఎంత? 12 ప్లస్ హైడ్రోజన్. H అంటే హైడ్రోజన్. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2. వాట్ ఈస్ అటామిక్ మాస్ ఆఫ్ హైడ్రోజన్? 1. సో 12 ప్లస్ 2 ఎంత వస్తుంది? 14. సో 14 gram per mole is the empirical formula weight. ఓకే, అర్థమైంది కదా ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ ఎట్లా కనుక్కోవాలి అనేది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద యాడింగ్ అప్ ద అటామిక్ మాసెస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద కాంపౌండ్. ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ ని ఎలా కనుక్కోవాలి? అన్ని అటామిక్ వెయిట్స్ ని యాడ్ అప్ చేస్తే మనకు ఫార్ములా వెయిట్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ N వాల్యూ కనుక్కోవాలి. N is equal to మాలిక్యులర్ వెయిట్ బై ఎంపెరికల్ ఫార్ములా వెయిట్. ఓకే, ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు? 42 అండ్ ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ సో ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాం కదా 14. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది? 3 వస్తుంది. N వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు? మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోమని ఇచ్చాడు. సో మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? సో మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎంపెరికల్ ఫార్ములా ఇంటూ N టైమ్స్. ఓకే, ఎంపెరికల్ ఫార్ములా ఈజ్ CH2 విచ్ ఇస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ ఇంటూ 3 టైమ్స్ దట్ ఈస్ N ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది కదా మనకి. సో ఇక్కడ 3 పెడతాం అనమాట. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకు? C3H6 వస్తుంది. సో దిస్ ఈస్ ద మాలిక్యులర్ ఫార్ములా. ఓకే, C3H6 is the molecular formula. So option 3 is the right answer. Question number 7. Mole fraction of NaCl in a solution containing 1 mole NaCl in 1000 grams water is. So ఇక్కడ mole fraction of NaCl అడుగుతున్నాడు. 1 mole NaCl ని 1000 grams of water లో మిక్స్ చేస్తే వచ్చే సొల్యూషన్ లో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ NaCl ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు? నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NaCl దట్ ఈస్ NaCl ఈజ్ ఈక్వల్ టు 1 mole. 1 mole అని ఇచ్చాడు కదా ఇక్కడ. నెక్స్ట్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ దట్ ఈస్ N of H2O మనం క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ గివెన్ మాస్ ఆఫ్ వాటర్ బై మోలార్ మాస్ ఆఫ్ వాటర్. గివెన్ మాస్ ఆఫ్ వాటర్ ఏంటి? 1000 grams. ఓకే, ఇది క్వశ్చన్ లో ఇచ్చాడు కదా 1000 grams బై మోలార్ మాస్ ఆఫ్ వాటర్ ఈజ్ 18 grams. సో 18 grams ఎట్లా వచ్చింది? సో మోలార్ మాస్ ఆఫ్ వాటర్. ఓకే, ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 hydrogens అండ్ అటామిక్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ 1. సో 2. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 1 oxygen అండ్ వాట్ ఈస్ అటామిక్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్? 16. సో 16. సో యాడ్ అప్ దీస్ 2 atomic masses. సో 18 మనకు వస్తుంది. సో 18 gram per mole is a molar mass of water. ఓకే, నెక్స్ట్ ఈ 1000/18 సాల్వ్ చేసుకుంటే మనకు 55.5 moles వస్తాయి అనమాట. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ ఈస్ 55.5 mole. సో ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు క్వశ్చన్ లో? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ NaCl ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో మనందరికీ తెలుసు మోల్ ఫ్రాక్షన్ ఫార్ములా ఏంటో. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ NaCl is equal to number of moles of NaCl
by total number of moles. Okay, so ఇక్కడ total number of moles అంటే number of moles of NaCl plus number of moles of water. So is equal to number of moles of NaCl is 1 by number of moles of NaCl 1 plus number of moles of water ఎంత 55.5. So total గా ఎంత వచ్చింది మనకు 1 by 56.5 వచ్చింది. So if we solve this we'll get 0.0176 వస్తుంది అన్నమాట. This is the mole fraction of NaCl. So what is the mole fraction of NaCl? 0.0176 is the answer. So A option లో ఉంది, అది first option లో ఉంది. Answer is the first option. Next question number 8. Number of moles of NaOH required to make a 0.2 molar solution of 1 liter. Okay, ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NaOH ని కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ 0.2 మోలార్ సొల్యూషన్ ఇచ్చాడు అనమాట. సో ఇది మొలారిటీ న్యూమరికల్. సో ఇక్కడ మొలారిటీ ఫార్ములా యూజ్ చేయాలి. సో మొలారిటీ M is equal to number of moles, that is small n, by volume in liters. ఓకే, ఇది ఫార్ములా ఆఫ్ మొలారిటీ. సో మొలారిటీ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు? 0.2 M అని ఇచ్చాడు. సో 0.2 is equal to number of moles ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్ని యాజ్ ఇట్ ఈస్ అట్లానే ఉంచేసుకోండి, బై వాల్యూమ్ ఇన్ లీటర్స్. సో ఎన్ని వాల్యూమ్స్ అని ఇచ్చాడు క్వశ్చన్ లో? 1 లీటర్ అని ఇచ్చాడు. సో ఇక్కడ 1 అని వేసేసుకోండి. సో నౌ మనం నంబర్ ఆఫ్ మోల్స్ ని కనుక్కోవాలి కాబట్టి ఇది LHS సైడ్ తీసుకొచ్చుకోండి అండ్ 0.2 RHS సైడ్ వెళ్తుంది. So n is equal to 0.2 into 1. So 0.2 is the answer. Number of moles of NaOH is equal to 0.2 moles. This is the answer. A option లో ఉంది, first option లో ఉంది. So answer is the first option. Okay, next fill in the blanks నానా. సో మీకు 1 mark questions, MCQs అంటే multiple choice questions, fill in the blanks, 1 word questions లాగా ఇస్తారనమాట. 3 varieties లో ఇస్తారు 1 mark questions. ఓకే, సో ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇంకా 5 questions ఉన్నాయి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అది లాస్ట్ లో చూద్దాం. నెక్స్ట్ fill in the blanks చూద్దాం. 1 AMU is equal to AMU వాల్యూ ఏంటి అని అడుగుతున్నాడు. AMU వాల్యూ is equal to 1.66 into 10 power minus 24 grams or 1.66 into 10 power 23 kgs. Okay, next question. The molar volume of any gas at STP. మనం ఇందాక న్యూమరికల్స్ లో చూసాం కదా, మోలార్ వాల్యూమ్ ఆఫ్ ఎనీ గ్యాస్ అట్ STP విల్ బి 22.4 liters ఆర్ 22,400 mls. మిల్లీలీటర్స్ లో అయితే 22,400 mls అండ్ లీటర్స్ లో అయితే 22.4 liters at STP. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెసెంట్ ఇన్ 64 grams ఆఫ్ సల్ఫర్ SA8 ఈస్. ఈ SA8 లో నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఎస్ అంటే సల్ఫర్ నాన్న. సల్ఫర్ అటామిక్ మాస్ ఎంత? 32 grams. ఓకే, సో అటామిక్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 1 mole. ఏ ఎలిమెంట్ అటామిక్ మాస్ అయినా దట్ ఈస్ ఈక్వల్ టు 1 mole. సో 1 mole is equal to Avogadro number. Atomic mass or molar mass of any substance will be equal to 1 mole and this 1 mole is equal to Avogadro's number. Okay, ఇది గుర్తు పెట్టుకోండి. సో ఇక్కడ 32 grams, that is 1 mole of sulfur is equal to 6.023 into 10 power 23 atoms. ఓకే, ఇక్కడ ఎంత ఇచ్చాడు క్వశ్చన్ లో? 64 grams ఆఫ్ సల్ఫర్. 64 grams ఆఫ్ సల్ఫర్ లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి? ఓకే, సో ఇది క్రాస్ మల్టిప్లై చేయండి. 64 into 6.023 into 10 power 23 by 32. సో ఇది సాల్వ్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 1.204 into 10 power 23 వస్తుంది, ఆర్ ట్వైస్ Na, 2 times Avogadro's number వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్. when 20 grams of sugar, that is C12H22O11, this is nothing but sucrose. ఓకే, ఇది సుక్రోజ్ అంటాం. సుక్రోజ్ is nothing but sugar. డైలీ వీఆర్ యూజింగ్ కదా, మనము రోజు యూజ్ చేసే ఇంట్లో షుగర్ ఉంటుంది కదా, దానికి సుక్రోజ్ అంటాం. దట్ ఈస్ C12H22O11 is dissolved in water to make a final volume of 2 liters. The molarity of sugar solution is. ఇక్కడ మొలారిటీ అడుగుతున్నాడు. సో మొలారిటీ ఫార్ములా ఇందాక చూసాం కదా, weight of solute by molecular weight, this is number of moles. weight of solute by molecular weight అనేది number of moles, ఇది గుర్తు పెట్టుకోండి, into 1 by volume. ఓకే, ఇక్కడ weight of solute ఎంత ఇచ్చాడు క్వశ్చన్ లో? 20 grams ఇచ్చాడు. ఓకే, by what is the molecular weight of the sugar? C12H22O11 molecular mass ఎంత? ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసాం చూడండి. you should know how to calculate the molar masses. all molecular weights రెండు ఒకటే. molecular weight అన్నా molar mass అన్నా రెండు ఒకటే. ఓకే, దీని మాలిక్యులర్ వెయిట్ ఎట్లా కనుక్కోవాలో చూడండి. కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. సో వాట్ ఈస్ అటామిక్ వెయిట్ ఆఫ్ కార్బన్? 12. సో 144. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 22 ఉన్నాయి. సో వాట్ ఈస్ అటామిక్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్? 1. సో 22 into 1 22. సో ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. వాట్ ఈస్ అటామిక్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్? 16. సో 11 into 16 176. ఇదంతా టోటల్ చేస్తే ఎంత వస్తుంది? 342 వస్తుంది. దిస్ ఇస్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సుక్రోజ్, దట్ ఈస్ షుగర్, C12H22O11. సో ఈ మాలిక్యులర్ వెయిట్ ని ఇక్కడ వేసేసేయండి. 342 into 1 by volume. వాల్యూమ్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్ లో? 2 liters ఇచ్చాడు. 20 by 342 into 1 by 2 ని సాల్వ్ చేస్తే మనకు 0.029 మోలార్స్ వస్తుంది. ఓకేనా, దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 1 word ఆన్సర్స్ చూద్దాం నాన్న. క్వశ్చన్ నెంబర్ 1. వాట్ ఈస్ ద బేసిసిటీ ఆఫ్ హైపోపాస్ఫరస్ యాసిడ్, దట్ ఈస్ H3PO2. హైపోపాస్ఫరస్ యాసిడ్ బేసిసిటీ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిసిటీ అంటే ఏంటో తెలియాలి. వాట్ ఈస్ బేసిసిటీ?
ఇది తెలియాలంటే మనకు స్ట్రక్చర్ ఆఫ్ హైపోపాస్పరస్ యాసిడ్ తెలియాలన్నమాట. సో లెట్స్ రైట్ ద స్ట్రక్చర్ ఆఫ్ హైపోపాస్పరస్ యాసిడ్. లెట్స్ సీ ద వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ basicity. Number of ionizable or replaceable hydrogen atoms per molecule that can dissociate as H+. So number of ionizable hydrogen atoms అంటే ఎన్ని హైడ్రోజన్స్ H+ కింద బయటికి వెళ్ళిపోతాయో అది బేసిసిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. బట్ ఈ 3 హైడ్రోజన్స్ లో ఒక్క హైడ్రోజన్ మాత్రం ఆక్సిజన్ తో అటాచ్ అయ్యింది. ఓన్లీ దిస్ హైడ్రోజన్ క్యాన్ గో అవుట్ యాజ్ H+. ఎందుకు అంటే ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ తో కనెక్ట్ అయ్యింది. ఆక్సిజన్ ఇస్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. సో ఆక్సిజన్ తో కనెక్ట్ అయ్యింది కాబట్టి హైలీ ఎలక్ట్రోనెగటివ్ అంటే హైడ్రోజన్స్ ఎలక్ట్రాన్స్ ఈ ఆక్సిజన్ ఆటమ్ లాగుతుంది తన వైపుకి. ఓకే, ఈ ఎలక్ట్రాన్స్ దీని వైపుకి లాగడం వల్ల ఈ హైడ్రోజన్ ఈజీగా బయటికి వెళ్ళిపోవడానికి వీలుంటుంది అనమాట. సో దిస్ బాండ్ బికమ్స్ వీక్ అండ్ దిస్ హైడ్రోజన్ గోస్ అవుట్ ఈజీలీ. ఓకే, ఎప్పుడైనా ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఉంటే వాట్ ఈస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, వాట్ ఈస్ electronegativity? It is a tendency of an atom to drag the electrons of the other atom. Okay, this is called electronegativity. So oxygen is the electronegative atom కాబట్టి హైడ్రోజన్ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ లాగుతుంది. సో ఒకసారి హైడ్రోజన్ ఎలక్ట్రాన్స్ లాగానే ఈ హైడ్రోజన్ బాండ్ బ్రేక్ చేసేసుకొని దాని ఎలక్ట్రాన్ ఆక్సిజన్ కి ఇచ్చేసి బయటికి వెళ్ళిపోతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ H+, దట్ ఈస్ ప్రోటాన్. ఓకే, ఈ ఒక్క హైడ్రోజన్ మాత్రం H+ లాగా బయటికి వెళ్ళిపోతుంది. వేరస్ ఈ 2 హైడ్రోజన్స్ డైరెక్ట్ గా ఫాస్ఫరస్ తో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఫాస్ఫరస్ ఇస్ నాట్ ఎలక్ట్రోనెగటివ్. ఓకే, సో ఇది బయటికి వెళ్ళిపోవడానికి వీలుండదు. ఓన్లీ ఈ హైడ్రోజన్ మాత్రమే బయటికి వెళ్ళిపోతుంది H+ లాగా. సో ఓన్లీ 1 H+ మీన్స్ 1 proton is going out. 1 proton is replaceable. Okay, 1 proton can go out and it can replace the other atoms in the place of hydrogen. Okay, కాబట్టి ఇది basicity అంటాం. ఓకే, సో వాట్ ఈస్ ద బేసిసిటీ? 1. ఇక్కడ ఒకటే హైడ్రోజన్ H+ కింద డిసోసియేట్ అయ్యి మాలిక్యూల్ నుంచి రిమూవ్ అవుతుంది అనమాట. సో దీన్నే బేసిసిటీ అంటాం. ఇక్కడ బేసిసిటీ ఈస్ 1. ఓకే, ఇన్ H3PO2 ఓన్లీ ద hydrogen on the hydroxyl is acidic and can be ionized to give H+. Acidic means it is going out as H+. So only the hydrogen which is attached to the oxygen is acidic. అంటే ఇది ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది H+ ఫామ్ లో కాబట్టి దీన్ని అసిడిక్ హైడ్రోజన్ అంటాం. ఓకేనా? సో ఆన్సర్ ఈస్ ద బేసిసిటీ ఆఫ్ ద H3PO2 is 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. In the given reaction NaOH plus H2SO4 giving rise to NaHSO4 plus H2O, what is the equivalent weight of the H2SO4? So the equivalent weight of H2SO4 ఏంటి అని ఇక్కడ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఈక్వివలెంట్ వెయిట్ ఫార్ములా మనకు తెలిసి ఉండాలి. వాట్ ఈస్ ఈక్వివలెంట్ వెయిట్ ఫార్ములా? మోలార్ మాస్ బై ఎన్ ఫ్యాక్టర్. ఓకే, మళ్ళీ ఇక్కడ మోలార్ మాస్ అంటే మనకు ఐడియా ఉంది. వాట్ ఈస్ మోలార్ మాస్? మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. సమ్ ఆఫ్ అటామిక్ మాసెస్ ఇన్ ద కాంపౌండ్. అన్ని అటామిక్ మాస్ యాడప్ అయిపోతే మోలార్ మాస్ వస్తుంది. అవును కదా? మరి ఇప్పుడు ఎన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ఎన్ ఫ్యాక్టర్? లెట్స్ సీ దట్. ఎన్ ఫ్యాక్టర్ అంటే ఎన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ యాసిడ్ ఇన్ ఎనీ రియాక్షన్ ఈజ్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇట్ డొనేట్స్ ఆర్ దట్ ఆర్ రీప్లేస్డ్ ఇన్ దట్ రియాక్షన్. ఇందాక చూసాం కదా ఎన్ని H+ అయాన్స్ అయితే బయటికి వెళ్ళిపోతాయో దట్ అసిడిక్ హైడ్రోజన్స్ ఈజ్ ద బేసిసిటీ అని. సో అట్లానే ఎన్ ఫ్యాక్టర్ అంటే కూడా అదే సేమ్. Okay, number of H+ ions which can be removed from the compound and it can give its H+ to the other compounds. Okay, so it can donate its H+ to the other compounds. దానినే మనం ఎన్ ఫ్యాక్టర్ అంటాం. ఓకే, ఇన్ ద గివెన్ రియాక్షన్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు రియాక్షన్? NaOH plus H2SO4 giving rise to NaHSO4 plus water. Okay, this is the reaction given in the question. So ఇక్కడ ఈ H2SO4 లో నుంచి ఎన్ని హైడ్రోజన్స్ పోయినాయి చెప్పండి. సో ఈ H2SO4 నుంచి HSO4 అలానే ఉంది ఇందులో అండ్ ఓన్లీ Na వచ్చింది. ఓకే, ఇక్కడ నుంచి ఒక H+ బయటికి వెళ్ళిపోయింది. HSO4 అట్లానే ఉంది అండ్ ఈ Na వచ్చి ఇక్కడ అటాచ్ అయ్యింది. సో NaHSO4 ఫామ్ అయింది. సో ఇక్కడ ఒక్క H+ మాత్రం బయటికి వెళ్ళిపోయింది అనమాట. ఒక్క H+ మాత్రం రీప్లేస్ అయింది Na తో. ఓకే, ఇక్కడ బేసిసిటీ ఎంత? ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ ఎన్ ఫ్యాక్టర్ 1 అనొచ్చు. సో ఎన్ ఫ్యాక్టర్ ఇస్ 1. సో వాట్ ఈస్ ఈక్వివలెంట్ వెయిట్ ఫార్ములా? ఇందాక చూసాం కదా, మోలార్ మాస్ బై ఎన్ ఫ్యాక్టర్. వాట్ ఈస్ ద మోలార్ మాస్ ఆఫ్ H2SO4? సో ఇక్కడ చూడండి హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 ఇంటూ వాట్ ఈస్ అటామిక్ మాస్ ఆఫ్ హైడ్రోజన్? 1. సో 2 ఇంటూ 1 2. సల్ఫర్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. వాట్ ఈస్ అటామిక్ మాస్ ఆఫ్ సల్ఫర్? 32. దట్ ఈస్ 1 ఇంటూ 32 ఈస్ 32. అండ్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అండ్ వాట్ ఈస్ అటామిక్ మాస్ ఆఫ్ ఆక్సిజన్? 16. 16 4s are 64. సో టోటల్ గా ఎంత వచ్చింది మీకు? 98 గ్రామ్ పర్ మోల్ is the molar mass of H2SO4. mm అంటే ఏంటో అనుకునేరు. mm అంటే మోలార్ మాస్ ఆర్ మాలిక్యులర్ వెయిట్. సో మోలార్ మాస్ ఎంత? 98 బై వాట్ ఈస్ అన్ ఎన్ ఫ్యాక్టర్? మనం ఇక్కడ చూసాం కదా ఎన్ ఫ్యాక్టర్ ఇస్ 1. సో 98 బై 1 is nothing but 98. ఓకే, ద ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ H2SO4 is 98. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. How many molecules are present in 1 cc of nitrogen gas at STP? సో 1 cc of nitrogen at STP లో ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. సో
1 mole of any ideal gas at STP, that is STP conditions అంటే ఏంటి, టెంపరేచర్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలి ఆర్ కెల్విన్స్ లో అయితే 273 కెల్విన్స్ అని రాసుకుంటాం. అండ్ 1 atmospheric pressure and concentration should be 1 mole. ఓకే, ఇది ఎస్టీపీ కండిషన్స్. ఎస్టీపీ కండిషన్స్ అంటే టెంపరేచర్ షుడ్ బి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ 273 కెల్విన్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ షుడ్ బి 1 atmospheres అండ్ కాన్సంట్రేషన్ షుడ్ బి 1 molar. సో 1 mole ఆఫ్ ఎనీ గ్యాస్ ఎట్ ఎస్టీపీ ఆక్యుపైస్ ఏ వాల్యూమ్ ఆఫ్ 22.4 liters ఆర్ 22,400 centimeter cube. ఈ సెంటీమీటర్ క్యూబ్ అంటే ఏంటి, దట్ ఈస్ నథింగ్ బట్ 1 ml. 1 cc అంటే సెంటీమీటర్ క్యూబ్. ఇట్లా రాసిన ఒకటే, ఈజ్ ఈక్వల్ టు 1 ml అని అర్థం. మీరు సెంటీమీటర్ క్యూబ్ 1 cc అంటే చూసి కన్ఫ్యూజ్ కాకండి. 1 cc ఆర్ 1 centimeter cube అంటే 1 ml అని అర్థం. సో ఇది మనం ఆల్రెడీ చూసాము. 1 mole ఆఫ్ ఎనీ ఐడియల్ గ్యాస్ ఎట్ ఎస్టీపీ ఈజ్ ఈక్వల్ టు 22.4 liters ఆఫ్ వాల్యూమ్ ఆర్ 22,400 ml. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నాన్న, యూ హావ్ టు రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, 1 mole ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు అవగాడ్రోస్ నంబర్. ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, 1 mole ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ కంటైన్స్ అప్రాక్సిమేట్లీ 6.022 into 10^23 molecules, that is Avogadro's number. So 22,400 cc, that is 22,400 ml of N2 contains 6.023 into 10^23 molecules. Okay, ఈ కన్వర్షన్ మనకు తెలుసు కదా. 22,400 cc is nothing but 1 mole at STP conditions. So 1 mole లో ఎంత ఉంటాయి, అవగాడ్రో నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో ఇది కన్వర్షన్. సో 1 cc ఆఫ్ నైట్రోజన్ లో n ఉంటాయి, దట్ ఈస్ x అనుకుందాం. సో x is equal to క్రాస్ మల్టిప్లై చేయండి, 1 into 6.023 into 10^23 by 22,400. సో మనకి ఏమొస్తుంది, x is equal to 2.68 into 10^19 వస్తుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ present in 1 cc of nitrogen at STP is 2.68 into 10^19 molecules. సో ఇవి టాప్ 15 క్వశ్చన్స్ నాన్న, టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1 మార్క్వి. ఇంకా 5 to 6 క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ టైం ఉంటే కనుక ఇవి కూడా ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది. సో ఇవి కూడా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఫస్ట్ 15 క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆ 15 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ 6 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఈ 20 క్వశ్చన్స్ కనుక మీరు పర్ఫెక్ట్ గా ఉంటే ఏ క్వశ్చన్ వచ్చినా ఈ చాప్టర్ లో నుంచి మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా. నెక్స్ట్ నాన్న, ద డ్రగ్ అజిడోథైమిడిన్ AZT ఈజ్ యూస్ఫుల్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో దిస్ డ్రగ్ అజిడోథైమిడిన్ ఈజ్ యూస్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ AIDS nana, that is second option is correct. So next question, second question, given that the abundances of isotopes 54Fe, 56Fe and 57Fe are 5%, 90% and 5% respectively, the atomic mass of iron is. So ఇక్కడ ఐరన్ వి 3 isotopes ఇచ్చి దాని పర్సెంటేజెస్ ఇచ్చాడు. వాటిని యూజ్ చేస్తూ మనం ఇక్కడ యావరేజ్ అటామిక్ మాస్ ఆఫ్ ఐరన్ ని కనుక్కోవాలి. ఓకే, సో లెట్స్ see, average atomic mass is equal to sigma, that is summation of percentages of isotope into atomic mass of isotope. సమ్మేషన్ అంటే యాడింగ్ అప్ ఆఫ్ మోర్ వాల్యూస్. ఇప్పుడు ఎక్కువ వాల్యూస్ సమ్ చేయాల్సి ఉంటే మనం సిగ్మా సైన్ పెడతాం ఇక్కడ, దట్ ఈస్ సమ్మేషన్ సైన్. ఓకే, ఫస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఐసోటోప్ ఏంటి, 5% ఆఫ్ ఐరన్ 54, Fe 54 అని ఉంది. సో 5%, సో 5 by పర్సెంటేజ్ అంటే 100 కదా, 5/100 ఇంటూ వాట్ ఈస్ ద అటామిక్ మాస్, దట్ ఈస్ 54. సో 54 ప్లస్ నెక్స్ట్ ఐసోటోప్ తీసుకుందాం. వాట్ ఈస్ ద నెక్స్ట్ పర్సెంటేజ్, దట్ ఈస్ 90%. సో 90/100, పర్సెంటేజ్ అంటే 100 కదా, 90/100 ఇంటూ వాట్ ఈస్ అటామిక్ mass 56. ఓకే, 56 ప్లస్ నెక్స్ట్ ఐసోటోప్ పర్సెంటేజ్ ఎంత, 5%. సో 5% అంటే 5/100 ఇంటూ వాట్ ఈస్ అటామిక్ మాస్, దట్ ఈస్ 57. సో ఇంటూ 57. సో దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే 5/100 ఇస్ నథింగ్ బట్ 0.05 ఇంటూ 54 ప్లస్, సో 90/100 ఎంత వస్తుంది, 0.9 ఇంటూ 56 ప్లస్ 5/100 ఈస్ 0.05 ఇంటూ 57. సో ఇదంతా సాల్వ్ చేసుకుంటే మనకి సో యావరేజ్ అటామిక్ మాస్ ఆఫ్ ఐరన్ ఎంత వస్తుంది, 55.95 వస్తుంది. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్, that is 55.95 is the right option. Okay, next question number 3, two elements X and Y form two compounds X2Y3 and X2Y. 0.5 mole of X2Y3 weighs 38 grams and 0.1 mole X2Y weighs 4.4 grams. The atomic mass of X and Y could be. Two elements X and Y react అయ్యి two compounds form చేసాయి, that is X2Y3 and X2Y. సో ఇక్కడ 0.5 moles of X2Y3 38 grams ని వెయిట్ చేస్తుంది, 0.1 mole of X2Y 4.4 grams ని వెయిట్ చేస్తుంది. సో అటామిక్ మాసెస్ ఆఫ్ X and Y అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ మనకు క్వశ్చన్ లో ఏం డేటా ఇచ్చాడో రాసుకోండి. ఇక్కడ మనకు అటామిక్ మాసెస్ తెలియవు కాబట్టి ఇక్కడ మనం అటామిక్ మాసెస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ని మనమే అజ్యూమ్ చేసుకుందాము. ఓకే, లెట్ ద అటామిక్ మాస్ ఆఫ్ ఎక్స్ బి స్మాల్ ఎక్స్. ఓకే, లెట్ ద అటామిక్ మాస్ ఆఫ్ వై బి స్మాల్ వై. స్మాల్ ఎక్స్ అండ్ స్మాల్ వై అటామిక్ మాసెస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై కింద తీసుకుందాం. ఇట్స్ ఏ అజంప్షన్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు, 0.5 mole of X2Y3 weighs 38 grams అని ఇచ్చాడు. ఓకే, అండ్ 0.5 mole of X2Y3 weighs 38 grams
గ్రామ్స్ అయితే 1 మోల్ ఆఫ్ X2Y3 weighs ఎంత? సో క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు 1 × 38/0.5 వస్తుంది. 1 × 38 grams by 0.5 moles వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే మనకు 76 grams వస్తుంది. సో 1 mole of X2Y3 weighs 76 grams. ఓకేనా? నెక్స్ట్ 0.1 mole of X2Y weighs 4.4 grams. ఇది క్వశ్చన్ లో ఇచ్చాడు కదా. సో ఇక్కడ 1 mole of X2Y weighs ఎంత? ఇది క్యాల్కులేట్ చేయాలి. 1 × 4.4/0.1. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి. 1 × 4.4/0.1 మనకి ఎంత వస్తుంది? 44 grams వస్తుంది. సో 1 mole of X2Y weighs 44 grams. సో X2Y3 మోలార్ మాస్ ఎలా రాసుకోవచ్చు? 2x + 3y అని రాసుకోవచ్చు. ఎందుకు? సో x అటామిక్ మాస్ స్మాల్ x లాగా రాసుకున్నాం కదా, y అటామిక్ మాస్ స్మాల్ y కింద రాసుకున్నాం కదా. ఇప్పుడు మోలార్ మాస్ ఎట్లా రాసుకోవచ్చు? 2x + 3y అని రాసుకోవచ్చు. సో ఈ మోలార్ మాస్ మనం ఇందాక కనుక్కుంటే ఎంత వచ్చింది? 76 grams వచ్చింది. సో లాస్ట్ స్లైడ్ లో ఇక్కడ చూడండి, 1 mole of X2Y3 weighs 76 grams. 1 mole of any substance is nothing but its molar mass. ఓకే, సో ఇక్కడ మోలార్ మాస్ 76 మనం క్యాల్కులేట్ చేసాం. నెక్స్ట్ X2Y మోలార్ మాస్ ఏంటి? 2x + y. సో ఇక్కడ స్మాల్ x, ఇక్కడ స్మాల్ y కదా. సో 2x + y. సో 2x + y మనకు ఎంత వచ్చింది? ఇందాక 44 grams వచ్చింది. ఇక్కడ చూడండి, 1 mole of X2Y weighs 44 grams. సో 1 mole of X2Y is nothing but molar mass. ఓకే, 44 grams. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఎందుకు అంటే x టర్మ్స్ క్యాన్సిల్ చేయడానికి. ఓకే, సో 2x + 3y minus of 2x + y is equal to 76 - 44. ఓకే, సో దీన్ని సాల్వ్ చేసుకుంటే 2x + 3y - 2x - y is equal to 32. సో దీన్ని సింప్లిఫై చేసుకోండి. సో 2x and 2x gets cancel. 3y - y is equal to 32 వస్తుంది. అండ్ 2y is equal to 32, y is equal to 32/2, that is 16 వస్తుంది. సో y అటామిక్ మాస్ is 16 వచ్చింది. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ y is equal to 16 in 2x + y ఈక్వేషన్. ఏ ఈక్వేషన్ తీసుకున్నాం మనం? సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నాం. సో ఈ సెకండ్ ఈక్వేషన్ లో మనము y ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో 2x + y బదులు 16 రాసుకోండి, is equal to 44. సో 2x is equal to 14, ఈ 16 ఇటువైపు వస్తే -16 అవుతుంది. సో 2x is equal to 44 - 16 28. సో x is equal to 28/2, that is 14 we are getting. సో ఏం వాల్యూస్ వచ్చాయి ఇప్పుడు మనకు? x is equal to 14u, y is equal to 16u. okay, so u is nothing but unified mass. So x is equal to 14u, y is equal to 16u. Option 3 is correct. okay, third option 14u and 16u. 3 is right option. okay, next question, which of the following contain more number of molecules? సో ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్ లో ఏ కాంపౌండ్ లో నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయో చెప్పమంటున్నాడు. ఫస్ట్ ఈ క్వశ్చన్ ని మనం సాల్వ్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం నంబర్ ఆఫ్ మోల్స్ ని క్యాల్కులేట్ చేయాలి, అండ్ దెన్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ని క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. సో we know the formula. STP కండిషన్ ఇచ్చినప్పుడు నంబర్ ఆఫ్ మోల్స్ ని ఎలా క్యాల్కులేట్ చేస్తాము? నంబర్ ఆఫ్ మోల్స్ is equal to వాల్యూమ్ బై 22.4 లీటర్/మోల్. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ని ఎట్లా క్యాల్కులేట్ చేస్తాము? నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నంబర్. సో ఫస్ట్ మనం నంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కుందాం ఈ ఆప్షన్స్ లో ఉన్న కాంపౌండ్స్ అన్నింటికి, అండ్ దెన్ వి క్యాల్కులేట్ ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. రైట్, సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 448 liters of O2 at STP. ఓకే, ఇక్కడ మనం నంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలి. సో నంబర్ ఆఫ్ మోల్స్ is equal to what is the volume given? 448 liters by 22.4 liter/mole. ఓకే, ఇది లీటర్స్, ఇది లీటర్/మోల్. ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది? 20 moles వస్తుంది. సో ఈ లీటర్ అండ్ లీటర్ గెట్స్ క్యాన్సల్. ఈ మోల్ న్యూమరేటర్ లోకి వెళ్ళిపోతే మనకు మోల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ క్యాల్కులేట్ చేయాలి. సో నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ NA. ఓకే, నంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని వచ్చాయి? ఇక్కడ 20 వచ్చాయి. సో 20 into Na, that is Avogadro's number. Number of molecules is equal to 20 Na. Next option is 440 liters of CO2. So this is assuming at STP conditions. Question లో ఇవ్వకపోయినా మనం we should assume it as STP conditions. ఎందుకంటే అన్ని మిగిలినవన్నీ కూడా STP conditions లో ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ number of moles is equal to వాల్యూమ్ ఎంత? 440 liters by 22.4 liter/mole. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 19.64 moles వస్తాయి. ఓకే, నెక్స్ట్ number of molecules, number of moles into Avogadro's number. So number of moles is 19.64 into Na. Okay, next third option is 22.4 liter of water vapor at STP. So at STP లో మనం ఇక్కడ గ్యాసియస్ ఫామే తీసుకోవాలి వాటర్ ని. సో దట్ ఈస్ వాటర్ వేపర్ తీసుకోవాలి మనం ఇక్కడ. ఓకే, సో నంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ బై 22.4 లీటర్స్. వాల్యూమ్ ఎంత ఇచ్చారు? 22.4 by 22.4 liter/mole. సో ఇక్కడ 1 mole వస్తుంది. నెక్స్ట్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ Na. సో నంబర్ ఆఫ్ మోల్స్ 1 ఇంటూ Avogadro's number Na ఈజ్ ఈక్వల్ టు Na, దట్ ఈస్ Avogadro's number. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ 2.24 liters of H2 at STP. సో ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ క్యాల్కులేట్ చేద్దాం. సో వాల్యూమ్ ఆఫ్ H2, దట్ ఈస్
2.24 liters by 22.4 liter per mole is equal to 0.1 moles వస్తాయి మనకి ఇక్కడ. సో నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ is equal to నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రోస్ నెంబర్. ఓకే, నంబర్ ఆఫ్ మోల్స్ ఎంత వచ్చినాయి మనకు 0.1 వచ్చింది ఇంటూ అవగాడ్రోస్ నంబర్ ఇస్ Na. సో 0.1 Na వస్తుంది నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. సో ఇప్పుడు మనం నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎందులో ఎక్కువ ఉన్నాయో చూడాలన్నమాట. సో ఈ 4 ఆప్షన్స్ ని కంపేర్ చేద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ లో 20 Na వచ్చింది, సెకండ్ ఆప్షన్ లో 19.64 Na వచ్చింది, థర్డ్ ఆప్షన్ లో ఉట్టి Na వచ్చింది, అండ్ ఫోర్త్ ఆప్షన్ లో 0.1 Na వచ్చింది. ఈ 4 ఆప్షన్స్ లో this 20 Na is the highest number. So that is number of molecules is highest in 448 liters of oxygen at STP. Option 1 is correct. So ఇక్కడ చూడండి 448 liters of oxygen at STP. So option 1 is the right answer, right? So question number 5. The volume in liters of CO2 liberated at STP when 10 grams of 90% pure limestone is heated completely. ఎప్పుడైతే 10 grams of 90% pure calcium carbonate ని హీట్ చేస్తామో అప్పుడు ఎంత వాల్యూమ్ ఆఫ్ CO2 లిబరేట్ అయ్యిందో అది మనం కనుక్కోవాలి. ఓకే, సో దీనికోసం మనం ఒక కెమికల్ రియాక్షన్ రాసుకోవాల్సి ఉంటుంది. సో కాల్షియం కార్బోనేట్, దిస్ ఇస్ లైమ్స్టోన్, వెన్ హీటెడ్ దెన్ విల్ గెట్ CaO, దట్ ఈస్ కాల్షియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ రిలీజ్డ్. ఓకే, ఇక్కడ మాస్ ఆఫ్ ద కాల్షియం కార్బోనేట్ ఈస్ 100 grams. సో ఈ 100 grams ఎట్లా వచ్చింది? దిస్ ఇస్ నథింగ్ బట్ ద మోలార్ మాస్ ఆఫ్ ద కాల్షియం కార్బోనేట్. సో మోలార్ మాస్ ఎట్లా కనుక్కోవాలి తెలుసు కదా. కాల్షియం అటామిక్ మాస్ ఎంత 40 ప్లస్ కార్బన్ అటామిక్ మాస్ ఎంత 12 ప్లస్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి 3 ఇంటూ అటామిక్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ 16. సో చెప్పండి ఇది ఎంత అవుతుంది? 40 ప్లస్ 12 ప్లస్ 16 3 is 48. సో ఎంత వస్తుంది? ఇక్కడ 100 వస్తుంది. సో దిస్ ఈస్ 100 grams is the molecular mass or molar mass of calcium carbonate, that is limestone. సో ఎప్పుడైతే ఇది హీట్ చేసామో మనకి కాల్షియం ఆక్సైడ్ ఫామ్ అవుతుంది అండ్ CO2 కూడా రిలీజ్ అవుతుంది. సో మనం ఈ రియాక్షన్ ని STP కండిషన్స్ లో క్యారీ అవుట్ చేస్తున్నాం కాబట్టి at STP conditions 1 mole of any gas contains 22.4 liters. 1 mole of CO2 contains 22.4 liters. ఓకే, at STP conditions. ఇక్కడ కాల్షియం కార్బోనేట్ ఏదైతే తీసుకున్నామో ఇక్కడ ప్యూర్ కాల్షియం కార్బోనేట్ తీసుకున్నాం. ప్యూర్ కాల్షియం కార్బోనేట్ తీసుకొని హీట్ చేసామన్నమాట. అప్పుడు మనకు 1 mole of కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది. ఓకే, బట్ క్వశ్చన్ లో ఏమిచ్చాడు? 90% ప్యూర్ లైమ్ స్టోన్ అన్నాడు. 100% ప్యూర్ కాదు, ఇది 100% ప్యూర్. 100% ప్యూర్ కాల్షియం కార్బోనేట్ తీసుకుంటే 1 mole of CO2 రిలీజ్ అయింది. బట్ ఇక్కడ మనం 90% ప్యూర్ లైమ్ స్టోన్ హీట్ చేసామని చెప్పారు. ఇక్కడ 100 grams of impure limestone contains 90 grams of pure CaCO3. అంతే కదా. ఇప్పుడు 100 grams of ఇది 100 grams of CaCO3 100% అనుకుంటే అంటే ఈ 100 grams ఏంటి? ఇది మోలార్ మాస్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. సో 90% ప్యూర్ కాల్షియం కార్బోనేట్ అంటే 90% ప్యూర్ లైమ్ స్టోన్ ఎంత గ్రామ్స్ వస్తుంది? సో 90 ఇంటూ 100/100 కదా. సో ఇక్కడ 90 grams వస్తుంది. అవునా, ఇది క్రాస్ మల్టిప్లై చేసామన్నమాట. 90 ఇంటూ 100/100. ఓకే, సో మనకి ఇక్కడ 90 grams వస్తుంది. 100 grams ఆఫ్ ఇంప్యూర్ లైమ్ స్టోన్ కంటైన్ 90 grams ఆఫ్ ప్యూర్ CaCO3. ఎందుకంటే ఇక్కడ 90% ప్యూర్ అన్నాడు కదా. సో ఇక్కడ 90% ప్యూర్ అన్నందుకు మనం ఇక్కడ 90% ప్యూర్ తీసుకుంటే సో ఇక్కడ 90 grams ఆఫ్ ప్యూర్ CO3 ఉంటుంది. సో 10 grams ఆఫ్ ఇంప్యూర్ లైమ్ స్టోన్ విల్ కంటైన్ 10 grams అని ఇచ్చాడు కదా. ఇక్కడ 10 grams ఇంప్యూర్ లైమ్ స్టోన్ విల్ కంటైన్ ప్యూర్ కాల్షియం కార్బోనేట్ ఎంత ఉంటుంది 10 grams లో అని అడుగుతున్నాడు. క్రాస్ మల్టిప్లై చేయండి. 90 ఇంటూ 10/100. సో ఇక్కడ 9 grams ఆఫ్ ప్యూర్ కాల్షియం కార్బోనేట్ ఉంటుందన్నమాట. సో 10 grams ఆఫ్ ఇంప్యూర్ లైమ్ స్టోన్ విల్ కంటైన్ 9 grams ఆఫ్ ప్యూర్ లైమ్ స్టోన్. లైమ్ స్టోన్ అంటే కాల్షియం కార్బోనేట్. ఓకే, ఇక్కడ చూడండి at STP మనకు 100 grams ఆఫ్ ప్యూర్ కాల్షియం కార్బోనేట్ 22.4 liters ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసింది. ఇక్కడ చూసాం కదా కెమికల్ రియాక్షన్ లో 100 grams ఆఫ్ CaCO3 22.4 liters ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసింది. బట్ 9 grams ఆఫ్ ప్యూర్ కాల్షియం కార్బోనేట్ ఎంత వాల్యూమ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తుంది అనేది క్యాల్కులేట్ చేయాలి. సో క్రాస్ మల్టిప్లై చేయండి. 9 ఇంటూ 22.4/100. ఇది సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 2.016 liters ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. Therefore 10 grams ఆఫ్ 90% ప్యూర్ లైమ్ స్టోన్ దట్ ఈస్ CaCO3 gives 2.016 liters of CO2 upon heating. Okay, so answer is fourth option. So fourth option is right answer, right? Next, last question. 3.42 grams of substance of molecular mass 342 U is present in 250 grams of water. Molality of this solution is. సో ఇక్కడ మొలాలిటీ కనుక్కోవాలి. మొలాలిటీ అంటే స్మాల్ m. ఫస్ట్ క్వశ్చన్ లో ఏమేమి ఇచ్చాడో అది రాసుకోండి. వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఎంత ఇచ్చాడు? 3.42 grams. ఓకే, 3.42 grams. నెక్స్ట్ మోలార్ మాస్ ఆఫ్ సొల్యూట్ ఎంత ఇచ్చాడు? క్వశ్చన్ లోనే ఇచ్చాడు కదా 342 U. 342 గ్రామ్ పర్ మోల్ అని రాసుకోవచ్చు ఆర్ U అని కూడా రాసుకోవచ్చు. ఓకే, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్ లో? 250 grams.
ఓకే, మనం ఈ గ్రామ్స్ ని కేజెస్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, ఎప్పుడైనా గ్రామ్ ని కేజెస్ కింద కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే బై 1000 చేయాలి. ఓకే, 250 by 1000 kgs. ఓకే, కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. నౌ write down the formula of molality. Molality formula ఏంటి? number of moles of solute by weight of solvent in kgs. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ క్యాల్కులేట్ చేసుకుందాం. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు weight of the solute by molecular weight of the solute. So what is the weight of the solute given in the question? Weight of the solute is 3.42 grams. ఇక్కడ రాసాం కదా, weight of the solute is 3.42 grams. So 3.42 by what is the molecular weight or molar mass? It is given in the question as 342 gram per mole or 342 u. Write down here as 342. Okay, 3.42 by 342. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 1/100 వస్తుంది. సో మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ 1/100 వచ్చింది కదా, 1/100 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజెస్. సో ఇక్కడ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజెస్ రాసాం కదా, 250 by 1000 యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ రాయండి, 250 by 1000. ఓకే, సో ఇది 1/100 ఇంటూ ఇది న్యూమరేటర్ లోకి వెళ్తే రివర్స్ అవుతుంది, 1000 by 250 అవుతుంది. దీన్ని గనక సాల్వ్ చేస్తే మీకు ఏమొస్తుంది? మొలాలిటీ దట్ ఈస్ స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు 0.04 m వస్తుంది. ఓకే, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? Option 2 is the correct option. Answer is option 2, right? Okay Nana, so this is the end of the session. So దీంతో ఈ చాప్టర్ లో ఉన్న 1 mark questions అన్ని అయిపోయినాయి. So if you are perfect with these questions and answers, then you can easily attempt the answer. So first 15 more important and then the next 6 questions ఇచ్చాను, అవి కూడా ప్రాక్టీస్ చేసుకుంటే you can answer any type of questions. Okay Nana, so practice well. And దీని PDF కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, జస్ట్ యూ కెన్ జాయిన్ ద టెలిగ్రామ్ అండ్ డౌన్లోడ్ ద PDF notes. ఓకే, సో ఇలానే నెక్స్ట్ చాప్టర్ వీడియోస్ కూడా కావాలి అనుకుంటే సో డిస్క్రిప్షన్ బాక్స్ లో వీడియోస్ లింక్ పెడతాను, కెన్ చెక్ అవుట్ దేర్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఓకే, you'll get all the videos over there. Okay, thank you for watching students. See you all in the next video. Bye.